ప్రస్తుతం మీకు ఈ మంచి ఈవెంట్ లో డిస్టర్బ్ చెయ్యను కానీ నిన్నటి కార్యక్రమంలో మీరు కనబడకపోవడం చాలా విత్తన రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు వచ్చింది. ఎందుకు దువ్వాడ శ్రీనివాస్ టెక్కలిలో ఈ నియోజకవర్గంలో ఏదైనా పార్టీ కాలేయం ఉందో ఆ ప్రారంభోత్సవం ఎందుకు హాజరు కాలేకపోయారని చెప్పి చాలా మంది చాలా రకాలు మాట్లాడుతున్నారు. మీరైతే క్లారిటీ ఇస్తారు. ఇప్పుడు మా ఇంట్లో వచ్చినటువంటి చిన్న చిన్న డిస్ప్యూట్స్, గొడవలు వ్యక్తిగత పరమైనవి. ఈ వ్యక్తిగతంగా వచ్చినటువంటి గొడవల్లో పార్టీ కార్యక్రమాలు కొన్నాళ్ళు నాకు చేయటం ఇబ్బంది జరుగుతుంది కాబట్టి, ఆటంకంగా ఉంది కాబట్టి ఈ పరిస్థితులు నేనే ఇన్ఛార్జిగా ఉండేవాడిని. మొన్న ఎమ్మెల్యేగా పోటీ చేశాను, ఇప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నాను. సో ఆ ఇన్ఛార్జిని మరొక వ్యక్తికి కొంతకాలం చేస్తే అది తర్వాత కార్యక్రమాలు చూద్దామని నేను అనుకోవటంలో పార్టీ మేము అధిష్టానం నిర్ణయించుకొని తిలక్ గారికి ఇవ్వటం జరిగింది. ఆయన ఇన్ఛార్జిగా ఇప్పుడు పార్టీ కార్యక్రమాలు నడిపిస్తారు, నేను ఎమ్మెల్సీగా ఉన్నాను. మొత్తానికి ఇక్కడ గెలవటానికి ప్రయత్నం జరగాలి. మరి మొదటి రోజు నుంచి ఆదిలోనే హంసపాద్ అన్నట్టు ఇప్పుడే మరి తిలక్ ఇన్ఛార్జిగా సాక్షాత్ నన్నే పిలవకపోవటం, ఇన్విటేషన్ లేదు. నెంబర్ 1, ఇన్విటేషన్ లో నా పేరు కూడా లేదు. ఇది చాలా దుర్మార్గమైనటువంటి, ఇటువంటివి ఏంటంటే ఇది కరెక్ట్ కాదు. పార్టీని గెలుపు బాటలో తీసుకెళ్లే మార్గం కాదు. దీనివల్ల కార్యకర్తలు, ప్రజలు ఇబ్బంది పడాల్సి వస్తుంది. తిలక్ అడుగుతున్నా సార్, ఇన్ఛార్జ్ మార్పు జరిగింది, ఆ రోజు నుంచి తిలక్ మీరు ఏ సందర్భంలో మాట్లాడుకోవడం లేదు. మా ఇద్దరి మధ్య రాజకీయ వైరం ఉందండి. రాజకీయంగా పడదు, అతనికి నేనంటే పడదు, నా ఆలోచనలు నా ఆశయాలు పడకపోతే పడకపోవచ్చు కాక పార్టీకి వచ్చేటప్పుడు అందరం కలిసి పనిచేయాలి. పార్టీ ఇక్కడ తల్లి లాంటిది. పార్టీ కోసం నువ్వే పని చేయాలంటే మీరు తిలక్ దగ్గరికి వెళ్ళాలి కదా. తిలక్ మీ దగ్గర నేను ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు చాలా సార్లు వాళ్ళ ఇంటికి వెళ్ళాను, కలుపుకొని వెళ్ళాను. మన జరిగిన ఎన్నికల్లో ఏ రోజు కూడా తప్పు జరగలేదు. ప్రతి నిమిషం కూడా కలుపుకొని ప్రతి కార్యక్రమానికి ఆహ్వానిస్తూ ఎక్కడ నేను కలుపుకొని వెళ్ళలేదు అనేది లేదు. తిలక్ ఏంటి, నన్ను విమర్శించేవాడు, నన్ను తిట్టేవారు, నేనంటే ద్వేషించే వాళ్ళ ఇళ్ళకి కూడా వెళ్ళాను. కాళ్ళు చేతులు పట్టుకొని కూడా బ్రతిమిలాడాను గెలుపు కోసం. గెలవాలనుకునేటప్పుడు ఇది మార్గం. కానీ అహంకారాలు, ద్వేషాలు పెట్టుకుంటే అది గెలుపుకి మార్గం కాదు. అది లీడర్ ఉండవలసినటువంటి లక్షణం కాదు. నిన్న తిలక్ చేసిన మీ ఇద్దరి మధ్య ఇబ్బంది వల్ల కేడర్ ఇబ్బంది పడుతున్నారు. ఈ సమస్యకి ఎక్కడ సొల్యూషన్ దొరుకుతుంది? అధిష్టానం పట్టించుకోలేదు, ఎక్కడ కేడర్ కి నష్టం జరుగుతుందండి. అదే నా బాధ. అందుకే నేను ఏంటంటే ముందు కేడర్ కి ఎక్కడ ఇబ్బంది జరగకుండా నా వంతు నేను కృషి చేస్తున్నాను. కేడర్ కి ఏ కష్టం వచ్చినా సరే వాళ్ళకి నేను అండగా ఉండటం, ఒక ఎమ్మెల్సీగా, ఒక సీనియర్ రాజకీయ నాయకుడిగా చేయాల్సిందంతా చేస్తున్నాను. ఇక మా ఇద్దరి మధ్య ఉన్న స్పర్ధ అధిష్టానం ఆలోచించి దానికి సందర్భం తీసుకుంటారు.